హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ పీజీ సెట్కి సంబంధించినటువంటి 2026 నోటిఫికేషన్లో ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. సో ముందుగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అంతేకాకుండా పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట. స్కిప్ అయితే చేయదని, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు నేను చెప్పేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఈ సైట్కి సంబంధించినటువంటి లింకు, ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింకు నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి మరి డైరెక్ట్గా ఈ లింకులోకి అయితే వస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈ విధంగా లింక్ ఓపెన్ చేస్తే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏపీ పీజీ సెట్ 2026 అని చెప్పేసి ఈ విధంగా మీకు కనపడుతూ ఉంది. సో స్క్రోల్ చేస్తే కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ మధ్యనే మీకు మరి ఇక్కడ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యింది, అది కూడా మీకు స్క్రోలింగ్లో వెళ్తూ ఉంది. గతంలో మనకి 9కే డేట్ అయితే అయిపోయిందనమాట. మనకి మళ్ళీ ఇక్కడ మనకి డేట్ ఎక్స్టెన్షన్ చేశారు, మీకు ఇక్కడ స్క్రోలింగ్లో వెళ్తుంది, మీరు చూడవచ్చు. సో వితౌట్ లేట్ ఫీతో మీకు 19/3/2026 వరకు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ మంత్ 19వ తారీఖు వరకు మీకు అవకాశం ఉంది. ఎవరైనా ఆన్లైన్లో సబ్మిషన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఈ ప్రాసెస్లో మీరు సబ్మిషన్ అయితే చేసుకోండి. ఇక ఫస్ట్ స్టెప్స్ వైజ్గా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా బీపీడీలో ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎంపీడీకి సంబంధించి లేదంటే ఎనీ పీజీ కోర్స్కి సంబంధించి ఇదే స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో స్టెప్ 1లో చూద్దాము. స్టెప్ 1లో చూస్తే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అనేది మీకు స్టెప్ 1లో ఉంటుంది, సేమ్ యాజ్ ఈజ్గా బీపీడీలో లాగానే. సో స్టెప్ 1 క్లిక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఫీ పేమెంట్ ఫర్ ఏపీ పీజీ సెట్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది వచ్చింది. సో ఇది ఫ్రీజ్ అయింది ఆల్రెడీ, అంటే డిగ్రీ అని ఇచ్చారు. అందులో మళ్ళీ ఆప్షన్స్ ఇక్కడ యారో మార్క్ ఇచ్చారు, కానీ అది గ్రే కలర్లో ఉంది, అంటే మ్యాక్సిమం అది ఫ్రీజ్ అయినట్టు, అది ఓపెన్ అవ్వదు అనమాట అక్కడ. సో ఎనీ డిగ్రీ కానీ మీరు మరి అందులో ఫ్రీజ్, అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి పీజీ చేయాలంటే అక్కడ కామన్గా డిగ్రీ అనేది ఫ్రీజ్ చేసి ఉన్నారనమాట. సో మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఫ్రీజ్ చేసినట్టుగా అది నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో కింద చూస్తే మీకు లైట్ బ్లూ కలర్లో ఇక్కడ కనపడుతూ ఉన్నాయి కదా, లైట్ స్కై బ్లూ కలర్లో. సో ఇక్కడ చూడండి హాల్ టికెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంది కదా, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మరి లేదంటే ఈక్వల్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఎస్ఎస్సికి సమానంగా ఉంటుందో దానిలో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడిగారు. మొబైల్ నెంబర్ కూడా మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ సెల్ఫ్కి సంబంధించినది, అంటే మీ దగ్గర ఉన్నది రెగ్యులర్గా వాడుతున్నది ఇవ్వండి. సో నెక్స్ట్ కూడా మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ సంబంధించి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతారనమాట. అది కూడా మీకు ఇక్కడ ఇందాక చెప్పాను కదా, అంటే మీకు స్వతహాగా ఉంటే సెల్ ఫోన్ పెట్టండి, లేదా ఫాదర్ది మొబైల్ నెంబర్ ఇస్తున్నారంటే ఫాదర్ అనే ఆప్షన్ తీసుకోండి. మదర్ది మొబైల్ నెంబర్ ఇస్తే మదర్ అని తీసుకోండి. రిలేటివ్స్ తీస్తే రిలేటివ్స్ అని తీసుకోండి. మ్యాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో మీరు సెల్ఫ్గా మీ దగ్గర ఉన్న నెంబర్ అయితే రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడిగారనమాట. అంటే ఒకవేళ మీ మొబైల్ నెంబర్ వర్క్లో లేకపోతే ఇంకొక నెంబర్ కూడా ఆల్టర్నేట్గా ఇవ్వండి. మీరు 2 సిమ్ మెయింటైన్ చేస్తున్నారంటే మీకు ఇవ్వండి. లేదు 2 సిమ్ కార్డ్స్ లేవు మా దగ్గర, మేము ఒకటే మెయింటైన్ చేస్తున్నాం అంటే ఒక సిమ్ కార్డు మీరు యూజ్ చేస్తున్నారంటే సో మీ ఇంట్లో మరి ఉన్నటువంటి ఏదైతే ఫాదర్తో అది సెకండ్ మొబైల్ కింద ఇవ్వండి ఆల్టర్నేట్గా. సో ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మెయిల్ ఐడి కూడా అడిగారనమాట. మీరు చూడవచ్చు మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆ మెయిల్ ఐడి కూడా ఏదైనా మెసేజెస్ రావచ్చు, కానీ ఇంటిమేషన్ అనేది మీకు కంపల్సరీ మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవాలి. మీకు ఎటువంటివి కూడా ఇండివిజువల్గా అయితే మీకు సెండ్ చేయరనమాట, మెసేజ్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్ రూపంలో కానీ లేదంటే మీకు కాల్ ద్వారా కానీ మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మీరు పేపర్ న్యూస్ ఆర్ మెయిన్ మీరు ఆన్లైన్లో మీరు వెబ్సైట్ ఫాలో అవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ కేటగిరీ అడిగారు. కేటగిరీ ఏమేమి ఉన్నాయనేది కిందికి స్క్రోల్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూస్తే కేటగిరీలో మీకు సబ్ క్యాస్ట్ కూడా కింద ఇచ్చారు. ఓసీ కేటగిరీ, తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3, ST అని ఇచ్చారు. సో సబ్ క్యాస్ట్ చూసినట్లయితే ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది ఏదనేది ఎంటర్ చేయాలి. పైన ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు ఇవి బీసీఏ, బీసీబీ, బీసీడీ అనేవి ఏవైతే ఉన్నావో ఇవి సబ్ క్యాస్ట్లు అనమాట. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. సో మీరు సబ్ క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవచ్చు. మీరు అన్ని క్లిక్ చేసి చూడండి, ఎందుకంటే నేను మీకు అన్ని ఇక్కడ చూస్తున్నారు. టచ్ చేస్తే మీరు సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయడానికి ఇక్కడ మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు కూడా అటు కీబోర్డ్ ఓపెన్ అయితే మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ స్పేస్ అనేది తీసుకోదు.
మీరు ఇక్కడ కామాస్ అంటే మీరు గ్యాప్ ఇవ్వడానికి మీరు అక్కడ మధ్యలో ఏదైనా స్పెషల్ సింబల్స్ ఇవ్వడానికి తీసుకోదు, స్పేస్ తీసుకుంటుంది అనమాట, స్పేస్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. సో మనం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనము ఎంపీడీకి సంబంధించి అన్ఫిట్ అనమాట. సో నో అనే ఆప్షన్ తీసుకోండి. సో ఎంపీడీ అప్లై చేసేవాళ్ళు. నెక్స్ట్ అనదర్గా వేరే పీజీ కోర్సులు చేసే వాళ్ళైతే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే కూడా ఎస్ అని ఆప్షన్ అయితే తీసుకోండి. సో ఇక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్ అని ఒకవేళ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్ అనే దగ్గర యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ని క్లిక్ చేసినారనుకోండి ఇక్కడ సబ్జెక్ట్స్ అని వస్తాయి. ఇక్కడ బాటనీ, కెమిస్ట్రీ, మరి ఇక్కడ కెమికల్ సైన్స్ ఇట్లా సబ్జెక్ట్స్ అనేది ఎవరైతే ఎకనామిక్స్ అట్లా ఆ విధంగా మనది కూడా ఎంపీడీ అనేది ఉండొచ్చు. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీరు చెక్ చేసుకోవాలన్నమాట, మనం ఏ సబ్జెక్ట్ అనేది ఫిల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలనేది మీరు చూడవచ్చు. ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఉంది చూడండి. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆప్షన్ అనేది ఎంపీడీ వాళ్ళు చూజ్ చేసుకోవాలి. ఎవరైతే ఏ సబ్జెక్ట్ మీరు అప్లై చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోండి, ఓవరాల్గా చెప్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యాడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎందుకు యాడ్ అనే ఆప్షన్ ఇచ్చారనేది కూడా డౌట్ ఉండొచ్చు. సో ఫర్దర్గా నేను మరి సీట్ అనేది నేను ఒకే కోర్సుకు అప్లై చేయకుండా మల్టిపుల్గా అప్లై చేస్తాను. ఎందుకంటే ఒక కోర్సులో రాకపోయినా ఇంకొక కోర్సులో నేను చేయాలనుకున్న కోర్సులో ఏదో ఒక కోర్సులో నాకు సీట్ వస్తే వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారంట. మల్టిపుల్గా మీరు అప్లై చేయొచ్చు, మీరు ఎంపీడీకి అప్లై చేయొచ్చు. అంతేకాకుండా మరి ఏదైనా అనదర్గా మీరు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బాటనీ కానీ, కెమికల్ సైన్స్ కానీ, లైబ్రరీని కానీ ఇట్లా ఈ చాలా పీజీ కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ చాలా మల్టిపుల్గా మీరు అప్లై చేసుకోవడానికి యాడ్ అనే ఆప్షన్ ఇచ్చారనేది మీకు క్లియర్గా నేను చెప్తాను. ఒకవేళ పొరపాటున మీరు ఇది వద్దు, పొరపాటున మీరు అనుకోకుండా వేరే చూజ్ చేసుకున్నా అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది యాక్షన్ దగ్గర, దాన్ని క్లిక్ చేశారనుకోండి ఇది మీకు డిలీట్ అయిపోతుంది. మీరు చూస్తున్నాను చూడండి, డిలీట్ చేసేస్తున్నాను, ఓకే అని చెప్పేస్తున్నాను, అది వెళ్ళిపోయింది. ఈ విధంగా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో స్క్రోల్ చేస్తే మీ పేమెంట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ కొన్ని అంటే రూట్స్ అనేది ఇచ్చారు, నెట్ బ్యాంకింగ్ ద్వారా హెచ్డిఎఫ్సి, సో అంతేకాకుండా మీకు ఇక్కడ ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో నెట్ బ్యాంకింగ్లో అదర్స్ కూడా అంటే వేరే అదర్ బ్యాంకెస్ కూడా మీరు బ్యాంక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తీసుకొని మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే మీరు మీ సేవ దగ్గర వెళ్ళి ఎవరైనా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అయినా చేసుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. సో మీరే చేసుకోవాలనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి, కొంచెం అవగాహన అయితే మీకు తప్పకుండా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే మీకు చెక్ బాక్స్ అనేది ఉందో ఆ చెక్ బాక్స్ మీద మీరు టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనేది మీరు క్లిక్ చేయాలి. టిక్ బాక్స్ మీద టిక్ చేసినాము, చెక్ బాక్స్ అంటాం అనమాట, దాని మీద టిక్ చేస్తే టిక్ పడుతుంది. సో దీన్ని టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసినట్టయితే పేమెంట్ అనేది మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. సో అక్కడ మీరు స్క్రీన్ షాట్ అనేది తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే పేమెంట్ ఐడి అనేది ఒకటి వస్తుంది. ఆ ఐడి అనేది మీకు రెఫరెన్స్ ఐడి అనేది ప్రతిసారి మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నోట్ ఇచ్చారు, ఆల్రెడీ నేను బీపీడీకి సంబంధించిన నోటిఫికేషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. సో మీరు ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వకపోతే తప్పకుండా మరి మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఫీ పేమెంట్ అయ్యిందే సక్సెస్ఫుల్గా అనేది స్టేటస్లో చూపిస్తుంది. చూపించకపోతే మళ్ళీ మీరు రీపేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ అకౌంట్లో అమౌంట్ కట్ అయ్యి సో మీకు చూపించకపోతే మీ అమౌంట్ మళ్ళీ ఇక్కడ 5 to 10 వర్కింగ్ డేస్లో మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. మీకు క్లియర్గా ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు రీఫండ్ అయితే మీకు మరి డెబిట్ అయినటువంటి ఏ అకౌంట్ అయితే ఉందో దానికి క్రెడిట్ అయితే అవుతుంది. మీరు దాని గురించి వర్రీ అవ్వద్దండి. మీకు మళ్ళీ పేమెంట్ అవ్వకపోతే మీకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళదు, అప్లికేషన్ ఫిల్అప్ చేయలేరు అనమాట. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఇదంతా ఫస్ట్ స్టెప్లో ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తా ఉన్నాను. సెకండ్ స్టెప్లో ఏముంటాయంటే మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేశారో ఈ ఫీ పేమెంట్ స్టేటస్ అనేది సెకండ్ స్టెప్లో ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ సెకండ్ స్టెప్ క్లిక్ చేస్తున్నాను, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మరి ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఫర్ ఏపీ పీజీ సెట్ అని చెప్పేసి 2026 అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ అడిగారు. సో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు డిగ్రీది ఏదైతే క్వాలిఫైయింగ్ ఉందో ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబరు, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది అయ్యిందా లేదా సక్సెస్ఫుల్గా అనేది మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే సో బ్యాక్ వెళ్తున్నాను, ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయన్నమాట. థర్డ్ స్టెప్లో వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అంటే ఫీ పేమెంట్ తర్వాతనే మీకు అప్లికేషన్ ఫిల్ చేయడానికి అవకాశం వస్తుంది. సో అందుకు నేను మీకు డెప్త్గా వెళ్ళి చెప్పాలంటే ఫీ పేమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మీకు ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను, ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ థర్డ్ స్టెప్ తీసుకుంటున్నాను. థర్డ్ స్టెప్లో వచ్చేసి మీకు
మరి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి పేమెంట్ ఐడి అనేది మీకు చెప్పాను ఇందాక. ఫీ పేమెంట్ అయిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మెసేజ్ రావచ్చేమో రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. సో నేను దాన్ని నమ్ముకోవద్దండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ రెఫరెన్స్ ఐడి అనేది మీకు అవసరం అవుతుంది అని చెప్పాను కదా, అది ఇక్కడ పేమెంట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం ఏదైతే మనం అప్లై చేసామో అక్కడ ఎంటర్ చేసామో అదే ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని మీరు క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ మనకి ఓపెన్ అవుతుంది అనమాట, అప్లికేషన్ ఫామ్. సో అందులో డీటెయిల్స్ ఏవి అడిగితే మీరు అవి ఇవ్వాలి. సో ఫర్దర్గా వేరే ఏమి ఉండవు, క్రిటికల్గా ఏమి ఉండవు. సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్సే ఉంటాయి అక్కడ. సో మీరేం వరీ అవ్వద్దండి. సో ఆ డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వస్తే ఇక్కడ సో స్టెప్ 4 అనేది ఉంది, చూస్తున్నారా? మనం ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మనకు అయిన తర్వాత స్టెప్ 4లో వచ్చేసి ఆ అప్లికేషన్ అనేది మనం ప్రింట్ తీసుకోవాలన్నమాట. సబ్మిషన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ అని క్లియర్గా ఇచ్చారు, మీరు చూడవచ్చు ఇక్కడ. ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. సో నేను 4th స్టెప్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవ్వడానికి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఎంటర్ చేయండి. సో పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన ఐడి నెంబర్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, దాని స్క్రీన్ షాట్ కంపల్సరీ తీసుకోవాలని ఎందుకు చెప్పాలంటే ఇది ఒకవేళ మీరు ఈ వీడియో చూడకుండా చేయడానికి వెళ్తే ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోకపోతే మీరు టెన్షన్గా ఫీల్ అవుతారు. ఈ రెఫరెన్స్ నెంబర్ ఐడి, ఈ రెఫరెన్స్ ఐడి అనేది ఏందనేది, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో టెన్షన్ గురి కాకుండా అంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు, కొంత అవగాహన వస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మరి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట. సో చేసిన తర్వాత సో ఇక్కడ గెట్ మరి ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ మొత్తం వస్తుంది. అక్కడ మీరు ప్రింట్ తీసుకోండి. పీడిఎఫ్లో కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. సేవ్ అయిన తర్వాతనే ప్రింట్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. మీరు ప్రింట్ తీసుకోవాలి, ఎందుకంటే కంపల్సరీ ఫ్యూచర్ ఎవిడెన్స్ కోసం తప్పకుండా మీరు ప్రింట్ తీసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ 5th స్టెప్ అనేది ఇచ్చారు. అడిషనల్ సబ్జెక్ట్స్ ఫీ పేమెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. సో ఒకవేళ అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఫీ పేమెంట్ కలిపి చేయొచ్చు, అక్కడే ఒక్కొక్క దానికి అని చేయాల్సిన అవసరం లేదు. మీరు మల్టిపుల్గా ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో వాటికి అన్నిటికీ కలిపి ఫీ పేమెంట్ ఒకేసారి చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు 800 ఒక ఎగ్జామ్కు ఫీజు ఉందనుకోండి, మరి 2 ఎగ్జామ్స్కి అయితే మీకు 1600 అనేది మీకు వెంటనే మీకు అక్కడ ఫీ అనేది మీరు యాడ్ చేసుకున్న సబ్జెక్ట్స్ని బట్టి ఎన్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటే అన్నిటికి సంబంధించి ఫీ అమౌంట్ అనేది టోటల్గా మీకు చూపిస్తుంది. మీరు పేమెంట్ చేసే సమయంలో అది టోటల్ అమౌంట్ అనేది పే చేయొచ్చు. మళ్ళీ మీరు చెప్పాను కదా ఇందాక అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనము ఇక్కడ ఈ స్టెప్స్తో వచ్చి, అంటే మీరు ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇది 3rd స్టెప్లో మీరు డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ 3rd స్టెప్లో ఎంటర్ అయ్యి మీకైతే ఏదైతే రెఫరెన్స్ మరి ఆ ఫీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్పాను కదా అవి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 2nd టైం మళ్ళీ వచ్చి డైరెక్ట్ ఈ స్టెప్లో ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ స్టెప్లో 3rd స్టెప్లో ఎంటర్ అవ్వచ్చు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకే సబ్జెక్ట్ రాసే వాళ్ళకైతే అందరితో మనకి క్లియర్ అవుతుంది అనమాట. 4th స్టెప్తో క్లియర్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఎంపీడీకి సంబంధించినటువంటి సో అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా మళ్ళీ సబ్మిషన్ అయితే చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటాయి, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.